వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని చెప్తోంది. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు ప్రతిపక్ష హోదా కుదరదు అని స్పీకర్ ఆల్రెడీ చెప్పారు. దానిపైన జగన్మోహన్ రెడ్డి కోర్టుకు కూడా వెళ్ళారు. స్పీకర్కి కోర్టు నోటీసులు పంపించింది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి సార్? నెంబర్తో సంబంధం లేకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చా, లేదంటే అది పూర్తిగా స్పీకర్ డిస్క్రిప్షన్? యాక్చువల్గా ఏంటంటే ఇది మావలంకర్ అని ఆయన 1952లో ఫస్ట్ స్పీకర్. ఆయన ఒక 389 రూల్ ప్రకారం ఆయన ఒకటి చెప్పారు, అందులో 10% ఉండాలి అని చెప్పి. ఇది ఒక రూల్స్ ఎస్టాబ్లిష్డ్ బై స్పీకర్ ఆఫ్ లోక్సభ ఆయన పెట్టింది. ఆ తర్వాత 1977లో ఒక సాలరీస్ అండ్ దీని అందులో లీడర్ ఆఫ్ అపోజిషన్లో ఎక్కడ ఈ 10% గురించి ఎక్కడ మాట్లాడలేదు. లీడర్ ఆఫ్ ది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ది అసెంబ్లీ ఆర్ లోక్సభ ఈజ్ కాల్డ్ లీడర్ ఆఫ్ అపోజిషన్. కానీ మీరు యాక్చువల్గా చూసుకుంటే కాంగ్రెస్ కూడా ఐ థింక్ వాళ్ళకి 44 సీట్లు ఏవో ఉండేవి అనుకుంటా. అప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు 99 వచ్చాయి కాబట్టి ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీకి వచ్చింది. అప్పుడు ప్రతిపక్ష గ్రూప్ గా గుర్తించారు కానీ హోదా ఇవ్వలేదు. కానీ ఏమవుతుందంటే ప్రతిపక్ష నాయకుడి యొక్క భూమిక చాలా వాటిలో ఉంది. సివిసి నియామకం కావచ్చు, తర్వాత సిబిఐ డైరెక్టర్ కావచ్చు, ఈడీ డైరెక్టర్ కావచ్చు, ఎలక్షన్ కమిషనర్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ కావాలి. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో కూడా కొన్ని వాటికి లీడర్ ఆఫ్ అపోజిషన్ అవసరం. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ 10% అన్న దాన్ని తీసుకొచ్చి ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ దాని గురించి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, నేను 11 మంది ఉన్నాం కాబట్టి. కానీ యాక్చువల్గా ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు 23 ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చారు. కానీ ఒక 5 మంది బయటికి వెళ్ళిపోతే లీడర్ ఆఫ్ అపోజిషన్ పోతుందని ఆయనే మాట్లాడారు. మరి అప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి మాట్లాడినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటున్నారు? మీరు యాక్చువల్గా యూఆర్ రిప్రజెంటింగ్ 40% ఆఫ్ ది ఓటర్స్. సో 40% ఆఫ్ ది ఓటర్స్ లో మీ 11 మంది అంటే నేను అదే చెప్పాను, యూఆర్ ఎ క్రికెట్ టీమ్. మీరు విరాట్ కోహ్లీ లాగా, మహేంద్ర సింగ్ ధోని లాగా, రోహిత్ శర్మ లాగా, లేకుంటే అభిషేక్ శర్మ లాగా, సూర్యకాంత్ యాదవ్ లాగా వెళ్ళి బ్యాటింగ్ చేయండి, అక్కడ సిక్సర్లు కొట్టండి, ప్రజా సమస్యను లేవనెత్తండి. అసెంబ్లీకి వెళ్ళడం అన్నది మన బాధ్యత. మీరు కేవలం మీ నియోజకవర్గాలను రిప్రజెంట్ చేయట్లేదు, మీరు యూఆర్ రిప్రజెంటింగ్ 40% ఆఫ్ యువర్ ఓటర్స్. కాబట్టి మీ భూమిక అక్కడికి వెళ్ళాలి అన్నది నేను స్పష్టంగా మాట్లాడాను, వెళ్ళాలి. చూద్దాం. ఇప్పుడు హైకోర్టు జనరల్గా ఏమవుతుందంటే కోర్టులు శాసనసభ వ్యవహారాల్లో జనరల్గా పట్టించుకోదు. ఇప్పుడు స్పీకర్ ఏదైనా ఇచ్చినా కూడా ఈవెన్ ఇప్పుడు డిస్క్వాలిఫికేషన్ ఇది జరుగుతుంది తెలంగాణ. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు నిర్ణయించండి అన్నది. ఈ టైం ఫ్రేమ్ లో మీరు నిర్ణయించండి అని చెప్పింది. అంతేగాని మీ నిర్ణయాన్ని మార్చుకోండి అని చెప్పలేదు. అల్టిమేట్లీ డిస్క్రిషన్ ఈజ్ ది స్పీకర్. కాబట్టి ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు ఇచ్చిన డెసిషన్ కి మరి హైకోర్టు